హాయ్ అండి. ఈరోజైతే ముల్లంగితో పులుసు అయితే పెట్టుకుందాం. ఫస్ట్ అయితే అది క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం దానికి సరిపడా చింతపండు అయితే చిన్నది నానబెట్టుకుందాం. ఒక దుంప కాబట్టి దానికి సరిపడేటట్లు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా అయితే రెడీ చేసుకుందాం. కట్ చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవడానికి ఆనియన్, తెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు అయితే కంపల్సరిగా ఉండాలండి. చాలా టేస్ట్గా వస్తుంది. వీటినన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని టమాటా అయితే వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న ముద్ద అయితే వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ముద్ద అయితే వేసుకున్నాక అటు ఇటు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని సరిపడా సాల్టు, పసుపు వేసుకొని అటు ఇటు 2 మినిట్స్ కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ అయ్యాక చూస్తే బాగా మగ్గిపోతుంది. టమాటా అయితే ముద్ద కూడా పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ అయితే ముల్లంగి ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. వేసుకున్నాక సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే 5 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని చూసుకుందాం. చూడండి ముక్క అయితే ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక అటు ఇటు కలుపుకొని ఇందాక నానబెట్టుకున్న చింతపండు పుల్ల అయితే వేసుకోవాలి. రుచికి తగ్గట్టు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడైతే చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. సూపర్ టేస్టీగా కూర వచ్చిందండి. ఇలా ట్రై చేయండి. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేని. వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.